కాసేపట్లో జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. వార్డుల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను సభలో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. వార్డుల విభజన అభ్యంతరాలపై చర్చించనున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్కి బీజేపీ కార్పొరేటర్లు ప్లకార్డులతో వచ్చారు. వార్డుల విభజన ఎంఐఎంకి అనుకూలంగా చేపట్టారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. డీలిమిటేషన్ ప్రజల నిర్ణయమా లేదంటే ఎంఐఎం ఆదేశించిందా అంటూ ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. కాసేపట్లో జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కానుంది. వార్డుల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ను సభలో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. వార్డుల విభజన అభ్యంతరాలపై చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ సంతోష్. ఈ రోజు జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేక సమావేశంలో భాగంగా కూడా ఇప్పటివరకు అంటే గడిచిన 10 రోజులుగా కూడా ముఖ్యంగా ఈ యొక్క వార్డుల డీలిమిటేషన్ సంబంధించిన అంశమే చాలా హాట్ టాపిక్గా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 150 డివిజన్లను కూడా ఉన్న పలంగా 300 డివిజన్లుగా చేయడాన్ని కూడా అటు కార్పొరేటర్లు అటు ఎక్సఫిషియో సభ్యులుగా ఉన్నటువంటి అటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వార్డుల డీలిమిటేషన్ మాత్రమే కాకుండా ఇది అటు ఎంఐఎంకి అనుకూలంగా చేశారని అటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ప్లకార్డులతో ప్రదర్శన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్లో కూడా అటు ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వార్డుల డీలిమిటేషన్ సంబంధించిన అంశం నేపథ్యంలో కూడా పూర్తిగా ఈ యొక్క అంటే ఒక ప్రణాళికాబద్ధంగా కూడా చేయలేదని చెప్పి కేవలం ఎంఐఎంకి అనుకూలంగా మాత్రమే ఒక వార్డుల డీలిమిటేషన్ కూడా చేశారని చెప్పి అటు బీజేపీ కూడా ఆరోపిస్తుంది. అంతేకాదు అటు ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎక్సఫిషియో సభ్యులు కూడా కావచ్చు, అలాగే ఎంఐఎం సంబంధించినటువంటి వారు, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన వారు కూడా సేమ్ ఈ యొక్క ప్రణాళిక పద్ధతిగా ఈ యొక్క వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ కూడా కొనసాగాలని చెప్పేసి అటు ఆరోపించినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు జరిగేటటువంటి ఈ యొక్క డీలిమిటేషన్ అంశంపై జరిగేటువంటి చర్చలో ముఖ్యంగా అటు కార్పొరేటర్ల నుంచి కావచ్చు, అలాగే అటు ఎక్సఫిషియోగా హోదాలో పాల్గొనబోతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకు వారి యొక్క అభిప్రాయాలు అలాగే వారు ఇస్తున్నటువంటి సూచనలతో పాటుగా కూడా వారు వ్యతిరేకించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి వారు తెలియజేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇప్పటికే అటు పబ్లిక్ నుంచి కూడా తీసుకుంటున్నటువంటి అభ్యంతరాల నేపథ్యంలో కూడా భారీగా ఈ యొక్క అభ్యంతరాలు కూడా జీహెచ్ఎంసీకి వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు డీలిమిటేషన్లో భాగంగా సుమారుగా 300 డివిజన్లు చేసేందుకు కూడా అటు అధికారులు కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా అందులో ముఖ్యంగా జోన్ల వారీగా అంశాల నేపథ్యంలో చూసుకున్నట్టయితే అటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 6 జోన్లలో కూడా ముఖ్యంగా చార్మినార్ సంబంధించినటువంటి జోన్లలో కూడా తమని విలీనం చేయొద్దని చెప్పేసి ఇప్పటికే కొంతమంది ఇప్పటికే అటు జీహెచ్ఎంసీ కమిషనర్ని కూడా కలిసి వారి యొక్క వినతి పత్రం కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా మనం ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వార్డుల డీలిమిటేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ నేపథ్యంలో కూడా అటు అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో కూడా అటు మేయర్ సమక్షంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా పూర్తిగా సేకరిస్తారు. ప్రస్తుతం మనం ఈ యొక్క కార్పొరేటర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ముఖ్యంగా చెప్పండి, అంటే మీరు పెట్టుకున్నటువంటి దాంట్లో ఎంఐఎంకి సంబంధించిన అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. ఎంఐఎంకి అనుకూలంగా మాత్రమే చేశారని కూడా చెప్తున్నారు. దీనిపై ఎలా స్పందిస్తారు? ఏదైతే మనం 300 వార్డ్స్ చూసుకున్నట్టయితే దాదాపుగా ఇది పొలిటికల్గా చేసుకున్న ప్లాట్ లెక్క అనిపిస్తుందే తప్ప ఇక్కడ ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఏదైతే వాళ్ళు చిత్రీకరిస్తున్నారో, ఏదైతే సీఎం గారు సభాముఖంగా చెప్తున్నారో లంగ్ స్పేస్ పెరగాలి, మనకు ఒక మంచి వాతావరణం ఉండాలి, ఉండడానికి ఒక మంచి వాతావరణం ఉండాలి, మున్సిపాలిటీ వైజ్గా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, ఫండ్స్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, పాపులేషన్ అనేది మనం అందరం కూడా ఈక్వల్గా చేసుకుంటే మనం ఫండ్స్ని కూడా అంతే మంచిగా యూటిలైజ్ చేయొచ్చు, అందరికీ కూడా అందియొచ్చు అనే ఉద్దేశం అక్కడ చెప్పుకుంటూ ఇక్కడ రియాలిటీగా మాత్రం అటువంటి ఏది కూడా వర్తిస్తలేదు. అన్నీ కూడా అపీస్మెంట్ పొలిటికల్లీ బేస్డ్ సినారియో లాగా కనిపిస్తుంది. సో అఫ్కోర్స్ బీజేపీ పార్టీ ఊరుకునే లేదు, ఎందుకంటే దీనికి ఒక నామ్స్ ఉంటాయి. ఇది ఒక యాక్ట్, జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు వయలేట్ చేస్తున్నారు. ఏదైతే యాక్ట్ ప్రకారంగా తీయాల్సిన సెన్సస్ బేస్డ్ కావచ్చు, పాపులేషన్ బేస్డ్ కావచ్చు, మరి అలాగే డేటా బేస్డ్ కావచ్చు, కానీ ఇవన్నీ కూడా ఏమి లేకుండా స్ట్రేట్ అవే పొలిటికల్గా చేయడం అనేది చాలా శోచనీయము. దే ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, దే ఆర్ అగైన్ ప్రూవ్ టు బి అన్ యాంటీ కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ. ముఖ్యంగా అటు బీజేపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క పొలిటికల్ అంశం నేపథ్యంలోనే అంటే వారికి లబ్ధి చేకూరే విధంగా మాత్రమే ఈ యొక్క
డివిజన్ల డీలిమిటేషన్ కూడా జరిగిందని కూడా వారు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ముఖ్యంగా ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క వార్డుల డీలిమిటేషన్ పైన ప్రస్తుతం మనం చూడొచ్చు ఎక్స్ అఫీషియో హోదాలో కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రస్తుతం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీ పార్టీ తరఫు నుంచి ఎలాంటి ఎలిగేషన్ చేయబోతున్నారు? పార్టీ తరపు నుంచే కాదు, ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎవరు ఉన్నప్పటికీ రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. రెండోది ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి తప్ప మేది ఏదో రాజరికం లేక చేస్తామంటే కుదరదు. ఇక్కడ ఈరోజు 300 డివిజన్లు చేయడానికి కారణాలు ఏంటి? అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫెసిలిటీస్ ఉన్నాయా, పోనీ మీ మ్యాన్ పవర్ అన్న ఉన్నదా లేదా కూడా చూసుకోవాలి. నా ఇష్టం ఉన్నట్టు ప్రజల మధ్యలో పోకుండా ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ తీసి దాంట్లో చేస్తామంటే కుదరదు. కాబట్టి అన్ని విషయాలను కులంకుశంగా ఇప్పుడు కౌన్సిల్లో మాట్లాడడం జరుగుతుంది. నిన్న కమిషనర్ గారిని కలిసినప్పుడు అందరికి అవకాశం ఇవ్వమని చెప్పినాం. 150 మంది కార్పొరేటర్లు కానీ ఎక్స్ ఆఫీషియో కానీ అందరికి కూడా అవకాశం ఇవ్వమన్నాం. అందరు అభిప్రాయాలు చెప్తారు. సరే, ముఖ్యంగా బీజేపీ కూడా ఎంఐఎంని టార్గెట్ చేస్తూ ఎంఐఎం ఆదేశిస్తేనే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? నేను ఏమంటే ఇది ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో దీనికి కూడా జిహెచ్ఎంసీ కూడా సర్టన్ లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళు చట్టాలకు లోబడే పనిచేయాలి. చట్టాల పరిధి దాటి పనిచేయడానికి లేదు. రెండోది డివిజన్ అనేది 30,000 పెడతారా, 35,000 పెడతారా, 40,000 పెడతారా? రెండోది ఆ పక్క డివిజన్కు ఉండే వేరియేషన్ కూడా 5%కు లోబడే ఉండాలి. అంతేగాని మా ఇష్టానుసారం చేస్తామంటే కూడా కుదరదు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అటు ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన అంశం నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు కూడా ఒకటే నినాదం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ యొక్క డీలిమిటేషన్లో భాగంగా కూడా ప్రజలకు అవసరమయ్యే విధంగానే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరగాలి. అంతేగాని కొందరికి మాత్రమే మంచి చేసే విధంగా, వారికి లబ్ధి చేకూర్చే విధంగా కూడా ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ ఉండకూడదని చెప్పేసి కూడా అన్ని పార్టీల నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, అలాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుల్లో కూడా అటు ఎక్స్ అఫీషియో హోదాలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడ కౌన్సిల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్కి కూడా వారి యొక్క సమస్యను పూర్తిగా విని వారి యొక్క సూచనలు కూడా తీసుకోవడానికి అవసరమైనటువంటి సమయాన్ని కూడా కేటాయించాలని కూడా వారు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ.